హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అసలు కార్ అవసరమా యూకేలో అన్న దాని గురించి అనమాట. అసలు కార్ ఎందుకు తీసుకుందాం అనే దాని గురించి మాట్లాడే ముందు అసలు ఎవరెవరికి ఎందుకు అవసరం అనేది చూసుకోండి. ఫస్ట్ ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్కి అయితే కార్ అనేది అవసరం లేదు. నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ ఎవరికి బయట జాబులు ఉంటాయి, ఇప్పుడు బయట జాబులు ఉంటుంటే మా ఎవరికైతే అవసరం లేదనమాట. ఒకవేళ జాబ్ దూరం ఉండి మీకు ట్రావెలింగ్ కష్టం అవుతుంది అనుకుంటే తప్ప మీరైతే తీసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే, జాబ్ పర్పస్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జాబ్ పర్పస్ ఏంటంటే, ఇప్పుడు జాబ్ వల్ల కంపల్సరీ అవసరం పడుతుంది, కార్ అనేది కంపల్సరీ కావాలి. ఎందుకంటే దూరం కొంతమంది ఏంటంటే జాబ్ వాళ్ళకి పక్క కార్ ఉంటేనే ఇస్తాము జాబ్ అన్నట్టు ఉంటాయి అనమాట ఇక్కడ. సో వాళ్ళకి అవసరం, కానీ నార్మల్ స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఎవరికి అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ తీసుకుంటారు బాగానే ఉంటుంది, తీసుకున్నసే బాగానే ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కాస్టే అనమాట. ఇక్కడ తీసుకున్నాక మనకి చాలా ఎక్స్పెన్సెస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు కార్కి ఇన్సూరెన్స్ ఎంత పడుతుంది తెలుసు? అసలు £160, £180, £200కి రావచ్చు, చెప్పలేము. డిపెండ్స్ ఆన్ కార్ అనమాట అది. సో నార్మల్ అయితే బేసిక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరు వచ్చినా సరే మనకి నార్మల్గా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుంటారు కాబట్టి దాంతో అయితే మనకి ఈజీగా లేదన్న ఒక 150+ వస్తుంది అనమాట ఇన్సూరెన్స్. 150 అంటే 15,000 అనమాట ఇండియన్ కరెన్సీలో. సో అంత కాస్ట్ పెట్టి ఇప్పుడు మీరు ఒక 3 days 2 days కష్టపడితే మీకు ఆ పైసలు అనేవి వస్తాయి 150. సో ఆలోచించరు, ఇది ఒక్కటని చెప్తలేదు, ఇంకా చాలా ఉంటాయి. కారు కొన్నప్పుడు ప్రతి ఒక్కటి ఎక్స్పెన్సివ్ గుర్తుపెట్టుకొని. రోడ్ ట్యాక్స్ ఉంటుంది, రోడ్ ట్యాక్స్ పర్ మంత్ వచ్చేసి £30 ఉంటుంది, £20 ఉంటాయి కొన్ని వెహికల్స్కి, కొన్ని వెహికల్స్ £10 ఉంటాయి. సో ఒక్కొక్క వెహికల్కి డిపెండ్ అనమాట అది. మనమైతే ఒక కన్ఫర్మ్ ఒకటే ప్రైస్ అనేది దేనికి ఉండదు. సో అదొక ఎక్స్పెన్సెస్. మళ్ళీ ఇంకోటి, కారు కొన్న తర్వాత మెకానిక్ ఛార్జెస్ అని అవన్నీ వస్తూనే ఉంటాయి. ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది. కారు కొన్నాక మంచిగా ఉంటుంది అంటే కాదు కదా. ఇప్పుడు మనం కారు కొని ఏదో చేస్తామని కాదు, మనం కారు కొన్నాం జాబ్ పర్పస్ కొనుక్కుంటాం, బాగానే ఉంటుంది. ఒకవేళ సోకులకు కొన్నాం అనుకో, కార్ని బుక్ అయిపోతారు. ముందే చెప్తున్నాను, సోకులకు అయితే కొనకూరి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని తర్వాత ఎక్స్పీరియన్స్ అవుతారు మీరే దాని గురించి. సో ఫస్ట్ అయితే నేను చెప్పేది తినుర్రి, కార్ అనేది ఎవరికైనా సరే అవసరం ఉంటే తప్ప ఎవరికైనా తీసుకోకూడదు, నా సజెషన్ అది. ఇంకోటి ఏంటంటే, జాబ్ ఉంది, ప్రాపర్ జాబ్ ఉంది, పర్ మంత్ ఒక £2,000 £3,000 సంపాదిస్తున్నారంటే తీసుకోండి, ప్రాబ్లం. ఎందుకంటే మీరు భరించే శక్తి ఉంటుంది మీకు ఆ టైంలో. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి £700-800 సంపాదిస్తారు, మా అంటే ఒక 20 గంటలు వారానికి కష్టపడుతుంటారు. వాళ్ళు వచ్చి తీసుకొని ఏదో చేస్తామంటే అయితే ఏం కాదు, ఇంట్లో నుంచి పైసలు తెచ్చుకోవాలి, మళ్ళీ ఇబ్బందులలో పడతారు, ముందే చెప్తున్నాను. సో ముందు స్టార్టింగ్ అయితే తీసుకోకూరి. మీరు ఒకవేళ జాబ్ ఉండి ఏదైనా పార్ట్ టైం అయినా సరే ఒక £2,000 వచ్చేటట్టుగా ఏదైనా జాబ్ ఉంటే అప్పటిదాకా తీసుకోకూరి. ఇంకోటి, జాబ్ వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే, జాబ్ వాళ్ళకి కొద్దిగా జాబ్ £2,500 £3,000 అట్లా వస్తుంది కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు దాన్ని, కార్ అనేదని. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి కంపల్సరీ అవసరం పడుతుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు కొద్దిగా దూరం పోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 miles ఉందే అనుకుందాం, 5 miles అయినా సరే కార్ అవసరం వాళ్ళకి. ఎందుకంటే జాబ్ అడిగినా ప్రతి ఒక్కడు లైసెన్స్ ఉందా, కార్ ఉందా అని అడుగుతాడు తప్ప లైసెన్స్ కంపల్సరీ అడుగుతాడు ఇక్కడ యూకేలో. సో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ మోస్ట్లీ జాబ్ ఆఫర్కి అంత సెట్ కాదు. చాలామందికి కావాల్సింది ఇక్కడ యూకే డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతుంటారు అనమాట. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఏది చేసినా సరే కొద్దిగా జాగ్రత్త చేసుకోవాలి పనులు అనేది. ఇంకోటి, ఇప్పుడు ఒక కారు కొన్నారు బాగానే ఉంది ఆడదాకా, కారు కొన్న తర్వాత మెకానిక్ ఛార్జెస్ వస్తాయి. ఇప్పుడు పెట్టుకోవాల్సింది పడుతుంది. ఇప్పుడు దేనికైనా సరే, ఇప్పుడు ఇది బంగారం కాదు కదా, బంగారం అయితే కొన్ని పక్కన పెట్టేసుకోవడం అది అయిపోతుంది, ఏం కాదు దాన్ని. ఇది అట్లా కాదు, రోడ్ మీద తిరుగుతాం ఏదో ఒకటి అవుతుంటుంది సంథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకో, హెడ్ గ్యాస్కెట్ అనే ప్రాబ్లం వస్తుంది కొన్ని కార్లకి. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మెకానిక్ దగ్గరికి పోతారు, ఆబ్వియస్లీ మెకానిక్ దగ్గర పోతారు. మెకానిక్ దగ్గర పోయినప్పుడు ఏం చేస్తాడు వాడు? మినిమం ఒక £700-800 లేనిది నీకు కార్ అనేది ముట్టాడు, అది హెడ్ గ్యాస్కెట్ ప్రాబ్లంకి. సో మీ కార్ కాస్ట్ ఎంత ఉంది అసలు? మా అంటే 1000-2000 పెట్టుకుంటారు ఇండియన్స్ వచ్చారంటే, అంత మించి అయితే పెట్టిరంటే ఇక ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాబ్లం వచ్చానుకో స్క్రాప్ చేయాల్సింది పడుతుంది. సో అందుకని చెప్పి నేను చెప్పేది ఏంటంటే, చీప్ ప్రైస్లో తీసుకొని కార్ ఒక £1,000 లోపల తీసుకొని, ఒకవేళ రిపేర్ వచ్చినదా స్క్రాప్ చేసేటట్టు పెట్టుకోరు. ఒక £300 అని, అట్లీస్ట్ £300 అయితే వస్తాయి మీకు స్క్రాప్ వేసుకున్నా సరే. సో అట్లా
అట్లా పెట్టుకోరు తప్ప మీరు డైరెక్ట్ రాగానే 5,000 పౌండ్లు పెట్టుకుంటా నా దగ్గర బాగా ఉన్నాయి పైసలు అనుకున్నారు అనుకో 5,000 గంగల వాళ్ళు కలిసినట్టే అవన్నీ. సో అట్లాంటి రిస్క్లు అయితే ఎవరు చేయకూరి. నేను చెప్పినట్టు ఈయన చీప్లో చూసుకోరి 600 to 1,000 1,500 లోపల చూసుకోరు ఏదున్నా. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీకు ఒకవేళ కార్ నష్టం వచ్చినా సరే అది స్క్రాప్కి వేసుకోవచ్చు. సో అట్లా ప్రిపేర్ కానీ కారు కొనే ముందుని. ఇంకోటి కొద్దిగా మీకిన బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. కార్ అసలు ఎట్లా చెక్ చేయాలి ఏం కదా అన్నీ చూసుకోవాలి మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కారు కొంటున్నాం, కొత్త కారు తీసుకొని పోతున్నాం, ఏదో సెకండ్ హ్యాండ్ వెహికలే తీసుకొని పోయినప్పుడు దాంట్లో కానీ చూసుకోవాలి. ఇప్పుడు టైర్లు చూడాలి ఫస్ట్ థింగ్, ఎంఓటీ చూసుకోవాలి, మళ్ళీ బాడీ ఎట్లుంది, సొట్టలు పడ్డదా, ఇవన్నీ చూసుకోవాలి. ఇంకోటి ఇంజన్ ఆయిల్ ఒకటి ఓపెన్ చేసి చూడుర్రి, లేదా సర్వీస్ హిస్టరీ ఉంటే వాళ్ళ దగ్గర సర్వీస్ హిస్టరీ అడిగే మరి చూడుర్రి. ఇంకోటి ఏంటంటే కారు వాళ్ళు ఎప్పుడు కొన్నారు నీకు ఎప్పుడు అమ్ముతుంది ఇది చూడుర్రి ఫస్ట్ థింగ్. ఎందుకంటే కొన్ని ఎట్లా అంటే ఇప్పుడు కొంటారు మంది. ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బండి తీసుకున్నాను, తీసుకున్న తర్వాత నేనేం చేస్తాను, ఇది బండికి ఏదో ప్రాబ్లం వచ్చింది, సో నెక్స్ట్ సెకండ్ నేనేం చేస్తాను, ఆన్లైన్లో పెట్టేస్తాను. మళ్ళీ ఆన్లైన్లో పెట్టేసి ఫేస్బుక్ మార్కెట్లో దాంట్లో పెట్టేసి నేను మళ్ళీ ఇదే అమ్ముతుంటాను అనమాట. ఇదే బండిని మళ్ళీ అమ్ముతాను, నేను రీసేల్ చేసుకుంటాను. నేను అర్థమైందా? సో అట్లాంటిది కింద చూడురు ఒకసారి, అసలు డేటా ఎప్పుడు కొన్నాడు వాడు, మీకు ఎప్పుడు అమ్ముతుంది, ఇది ఒక్కటి చూసుకోరి. యూకేలో మనకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కార్లో హెడ్ గ్యాస్కెట్ అనేది మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. అది చాలా కాస్ట్లీ అనమాట. ఇప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్తేనైతే మినిమం లేదన్నా ఒక 700-800 అయితే కంపల్సరీ ఖర్చు అవుతుంది దాని మీద. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ కొనే ముందు అయితే మీరైతే డ్రైవ్ పోతారు కాబట్టి ఒక టెస్ట్ డ్రైవ్ లాగా. సో ఆ టైంలో ఏం చేస్తారంటే టెస్ట్ డ్రైవ్ మొత్తం చేసిన తర్వాత మీరు బండి ఆపుకున్న తర్వాత ఒకసారి బాగా లేపి ఒకసారి ఇంజన్ ఆయిల్ ఒకసారి ఒక క్లాత్ ఏదైనా తీసుకొని దాన్ని ఒకసారి ఇట్లా తీసి చూడండి. ఫస్ట్ థింగ్ ఇట్లా ఆయిల్ అనేది చెక్ చేయండి, అసలు అది ఏ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉందా, మీరు ఒకసారి చెక్ చేసి ఏ లెవెల్ వరకు ఉంది అది ఒకటి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే బానెట్ లేపినప్పుడు అప్పుడే మీరు ఏం చేస్తారంటే ఇంకోటి కూలెంట్ ఆయిల్, అసలు ఆయిల్ ఎంత ఉంది, కూలెంట్ వాటర్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే కూలెంట్ వాటర్ అనేది తక్కువ అవుతున్న కొద్దీ హెడ్ గ్యాస్కెట్ ప్రాబ్లం ఉన్నట్టే అర్థం దానికి. ఇంకోటి డాష్ బోర్డ్ లైట్స్ కానీ చూసుకోరు ఒకసారి. డాష్ బోర్డ్ లైట్స్ లాగానే మీకు చాలా ఉంటాయి అనమాట. మీకు ఇంజన్ది ఏమైనా ప్రాబ్లం ఉన్న డాష్ బోర్డ్ లైట్ వస్తుంది అనమాట. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, లైట్ ఏమైనా ప్రాబ్లం మీకు డాష్ బోర్డ్లో వస్తుంది. సో అట్లాంటి ప్రతి ఒక్కటి చూసుకోండి మీరు ముందే కారు కొనే ముందు. ఎందుకంటే ఇప్పుడు మీకు దానిలో డాష్ బోర్డ్ ప్రాబ్లం, ఇప్పుడు ఇంజన్ సింబల్ చూపించడం ఇంజన్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అనమాట అర్థము. సో ఇంజన్ ప్రాబ్లం ఉందైతే ఊరికైనా బండి తీసుకోకూరి. అట్లాంటివి తీసుకున్నారంటే డైరెక్ట్ స్క్రాప్ పడిపోతుంది ఒక 2-3 months లోపల. సో అట్లాంటిది అయితే తీసుకోకూరు అనవసరంగా. దాన్ని తీసుకుంటే ఏం ఉండదు కానీ పైసలు బొక్క, అంతకు మించి ఏమి ఉండదు.